Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని వెక్టార్ డిఫరెన్షియేషన్ యూనిట్ 4కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ క్యాపిటల్ F bar is equal to x plus 3y into I bar plus y minus 2z into j bar plus x plus pz into k bar ఈ సోలినాయిడల్ ఫైండ్ p. సోలినాయిడల్ అన్నాడు, ఇక్కడ కనిపిస్తున్న pని కనుక్కోమంటున్నాడు. మరి సోలినాయిడల్ అంటే ఏంటంటే డైవ్ f is equal to 0 అవుతే అప్పుడు మనం fని సోలినాయిడల్ అని చెప్పచ్చు. ఓకే, మరి డైవ్ f అంటే మనకి తెలుసు ఫార్ములా. సో డైవ్ని డెల్ డాట్ f కూడా అని చెప్పచ్చు. సో డెల్ అంటే I డో బై డో ఎక్స్ ఐ బార్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ డాట్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ f1i ప్లస్ f2j ప్లస్ f3k. ఓకే, సింపుల్గా చెప్తున్నాను నేను. ఇక్కడ మళ్ళీ ఇదంతా రాయకుండా ఎప్పుడైనా డైవ్ ఎఫ్ అంటే సో ఈ రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే ఐ డాట్ ఏ 1 అయిపోయి డో బై డో ఎక్స్ ఆఫ్ f1 ప్లస్ డో బై డో వై ఆఫ్ f2 డో బై డో జెడ్ ఆఫ్ f3. కాబట్టి నేను సింపుల్గా ఇలా రాస్తాను, డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని 0కి ఈక్వేట్ చేస్తే మనకు కావాల్సిన p వాల్యూ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాస్తున్నా. గివెన్ దట్ f బార్ ఇస్ ఈక్వల్ టు x ప్లస్ 3y ఇంటూ ఐ బార్ ప్లస్ y మైనస్ 2z ఇంటూ j బార్ ప్లస్ x ప్లస్ pz x plus pz into k bar. ఓకే, సో మరి ఇప్పుడు ఫస్ట్ డో f1 బై డో ఎక్స్, డో f2 బై డో వై, డో f3 బై డో జెడ్ కనుక్కుందాం. సో ఇక్కడ f1 అదంతా రాద్దాం. హియర్ f1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3y, f2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2z, f3 is equal to x plus pz. Okay, ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన f బార్ అనే వెక్టర్ సోలినాయిడల్ అన్నాడు, అదే రాస్తాను. సో గివెన్ దట్ f బార్ ఈజ్ సోలినాయిడల్, దెన్ కండిషన్ ఏంటి? ఇందాకే చెప్పాం, డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో డో బై డో ఎక్స్ ఆఫ్ f1 ఇది రాసేయండి, ఎక్స్ ప్లస్ 3y ప్లస్ డో బై డో వై ఆఫ్ f2 y మైనస్ 2z ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ f3 x ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్ని మనం ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తో చేస్తున్నప్పుడు y మనకు సంబంధం లేదు, జెడ్ కూడా సంబంధం లేదు. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. ఓకే, ప్లస్ ఈ టర్మ్ని వైతో చేయండి, వైకి డిఫరెన్షియేషన్ 1, జెడ్కి మనకి అవసరం లేదు 0, ప్లస్ pz యొక్క డిఫరెన్షియేషన్ p, 2x యొక్క డిఫరెన్షియేషన్ 2. సో ఇక్కడ x ఉంది, x అవసరం లేదు, ఓన్లీ మనం జెడ్తోనే చేయాలి. జెడ్ ఎక్కడుందో అక్కడ మాత్రమే డెరివేటివ్ చేయాలి. pzకి p ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? -2. సో కాబట్టి p -2 అయితే ఏమవుతుంది? మన ఫంక్షన్ f సోలినాయిడల్.
మన ఫంక్షన్ ఎఫ్ సోలనాయిడల్ అని ఇచ్చేసాడు కాబట్టి ఈ పాయింట్ రాసుకున్నా, అప్పుడు పీ వాల్యూని కనుక్కోమంటున్నాడు, ఓకే. సో మరి ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. షో దట్ sin y plus z into I bar plus x into cos y minus z into j bar plus x minus y into k bar is irrotational. ఇర్రోటేషనల్ అంటే ఏంటి? కర్ల్ ఎఫ్ 0 అయితే అప్పుడు ఎఫ్ని మనం ఏమని చెప్పచ్చు? ఇర్రోటేషనల్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు కర్ల్ ఎఫ్ని కనుక్కుందాం. అదంతా 0 రావాలి, మన ఫంక్షన్ని ఇర్రోటేషనల్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఎఫ్ బార్ అనుకుంటున్నా. లెట్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు sin y plus z into I bar plus x into cos y minus z into j bar plus x minus y into k bar. ఓకే, మరి ఇక్కడ f1 f2 f3. సో డైరెక్ట్గా మనం కర్ల్ ఎఫ్ని కనుక్కుందాం. సో అయితే ఇక్కడ f1 f2 f3 రాస్తున్నా. హియర్ క్యాపిటల్ f1 ఈజ్ ఈక్వల్ టు sin y ప్లస్ z. ఓకే, అలానే f2 ఈజ్ ఈక్వల్ టు x కాస్ y, క్యాపిటల్ z నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ f2 అంటే x ఇంటూ కాస్ y మైనస్ z. అదేవిధంగా f3 అంటే x మైనస్. ఇప్పుడు కర్ల్ ఎఫ్ని కనుక్కుందాం. నౌ కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, కర్ల్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ అని. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్, ఫస్ట్ రెండు వెక్టార్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. డెల్ అనే వెక్టార్ని ఎఫ్ అనే వెక్టార్. అయితే ఫస్ట్ రోలో ఐజేకేలు వేసేస్తాం. సో ఐ బార్ జే బార్ కే బార్. రెండవ రోలో డెల్ యొక్క కోఎఫిషియెంట్స్. డెల్ అంటే ఏంటి? ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్. ఐజేకే కోఎఫిషియెంట్స్ ఏంటి? డో బై డో ఏ, డో బై డో వై, డో బై డో జెడ్, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఇప్పుడు ఎఫ్ అనే వెక్టార్లో f1 f2 f3 అవి రాసేస్తాం. ఓకే, sin y ప్లస్ z, అదేవిధంగా x కాస్ y మైనస్ z, అదేవిధంగా x మైనస్ y. ఇక డెట్ని రిమూవ్ చేయడం తెలుసు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి రెండింటికి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డో బై డో వై ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఏడి మైనస్ బీసీ, డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ కాస్ వై, ఎక్స్ కాస్ వై మైనస్ జెడ్. ఓకే, ఏడి రాశాను. ఫస్ట్ ఐ బార్న రో కాలం తీసాను, ఏడి మల్టిప్లై చేశాను, మైనస్ బీసీ. సో డో బై డో జెడ్ ఆఫ్ కాస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ జెడ్. ఓకే, ఇప్పుడు మైనస్ రెండో దానికి మైనస్ కదా సింబల్, మైనస్ జే బార్ ఉన్న రో కాలం తీసేయండి, రోని కాలంని తీసేస్తే ఇంకా ఈ రెండింటిని ఏడి మైనస్ బీసీ చేయండి. ఓకే, చెప్పండి. ఏడి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ బీసీ, ఏడి అయిపోయింది, బీసీ రెండింటిని డో బై డో జెడ్ ఆఫ్ సైన్ వై ప్లస్ జెడ్. కాబట్టి ఏడి మైనస్ బీసీని అప్లై చేశాను. ప్లస్ కే బార్, ఇది ఉన్న రో కాలం తీసేయండి, ఈ రెండింటిని ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి, ప్లస్ కే బార్ ఇంటూ చెప్పండి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ కాస్ వై మైనస్ జెడ్, ఏడి అయిపోయింది, మైనస్ బీసీ, డో బై డో వై ఆఫ్ సైన్ వై ప్లస్ జెడ్. ఓకే,
సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ, ఇప్పుడు చూడండి దీన్ని ఎక్స్ మైనస్ వై ఉంది కదా, ఆ టర్మ్ని ఎక్స్ వైతో చేయండి పార్షియల్ డిఫరెన్షియేటింగ్. వైకి 1 అవుతుంది, ఎక్స్కి అవసరం లేదు. ఓకే, సో -1. నెక్స్ట్ ఈ టర్మ్ని జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది, సో మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. జెడ్కి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ 1, సో అది రాశాను, మిగిలినంతా 0 అయిపోతుంది. ఓకే, సో -1 + 1 క్యాన్సిల్, మైనస్ జే బార్ ఇంటూ, ఇక్కడ దీన్ని ఓన్లీ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్కి 1 అవుతుంది, సో వైకి 0 అయిపోతుంది. ఎస్, ఇప్పుడు మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. జెడ్కి డిఫరెన్షియేషన్ 1, సైన్ వైకి 0, 2 క్యాన్సిల్, ప్లస్ కే బార్ ఇంటూ, సో ఓన్లీ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి ఈ టర్మ్ని. ఎక్స్కి 1 అయిపోతుంది, కాస్ వై అనమాట, ఇది 0 అయిపోద్ది. మైనస్ ఇక్కడ వై టర్మ్ ఉంది, సైన్ వై ప్లస్ జెడ్, సైన్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ వై, సో కాబట్టి సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 మిగిలింది. సో కర్ల్ ఎఫ్ ఏమైపోయింది, 0 అయిపోయింది. సో ఇలా అయితే మన ఫంక్షన్ ఎఫ్ని ఏమంటాము, ఇర్రోటేషనల్. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఇర్రోటేషనల్, ఎఫ్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.